కోదండరామ్ సార్ నమ్మండి, కోదండరామ్ సార్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్ళారు. ఆ రోజు వాళ్ళు బస్ యాత్రలు చెప్పలేదా? మరి ఆ రోజు అదే బస్ యాత్రకు జెండా ఊపలేదా కోదండరామ్ సార్ గారు? ఇలా మేము కోదండరామ్ సార్ ఒకటే అడుగుతున్నాం, మాకు కావాల్సిన ఆ రోజు మీరు ఎన్నికల హామీలో, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తైన తర్వాత మీరు మిమ్మల్ని నమ్మినాం. ఇలా ఉద్యోగాలు వస్తాయని నమ్మినాం, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మెగా డిఎస్. మేము ఒకటే అడుగుతున్నాం, అరే బాబు మీరు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వట్లేరు? ఆ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వయోపరిమితి పెంచంటే కూడా కనీసం మాట్లాడే పరిస్థితి. ఈయన ఎమ్మెల్సీ కోదండరామ్ సార్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 70 సంవత్సరాలు ఉంటాయా? 70 సంవత్సరాల వయసులో ఈయనకు పదవి కావాలి. ఈయన పదవి కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వీళ్ళు తెచ్చుకుంటారు. ఆ రోజు ఇదే కోదండరామ్ సార్ చెప్పినందుకు మేము ఓట్లు వేసినాం, నిరుద్యోగం తిట్టినాం అని 32 సంవత్సరాలు దాటినోడికేమో ఉద్యోగానికి పనికి రావడాన్ని మాట్లాడంట. ఈయనకి 70 సంవత్సరాలు దాటి నడవలేని పరిస్థితిలో ఈయనకేం పదవులు కావాలా? మేము నిరుద్యోగులు ఓట్లేసినందుకు ఆ రోజు ఇదే కోదండరామ్ సార్ మా ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మమ్మల్ని మద్దతు కోరిండు. అదే బస్ యాత్ర చెప్పని రవాణాన్ని మమ్మల్ని అందరినీ కూడా కోరి ఆ రోజు జెండా ఊపి నిరుద్యోగులు ఎక్కడుంటే ఈ మైకులు మీ మైకులు కవర్ చేయొద్దంటుండు. ఆ రోజు ఎట్లా కవర్ చేసిండు? ఇదే సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ఎందుకు కవర్ చేసిండు? ఏ సమయం కాదు. ఆ రోజు సమయం ఎట్లా వచ్చింది, ఈ రోజు సమయం ఎట్లా వచ్చింది? ఏ అర్ధగంట ఆ రోజు ఎట్లా అయిండు? వీళ్ళ కోసం, పదవుల కోసం, డబ్బుల కోసం పోయిండు. అప్లికేషన్ ఫీజులు అప్లికేషన్ ఫీజులేమో మీడియా కవర్ కాదు. అప్లికేషన్ ఫీజులేమో ఆ రోజు ఎక్కువ తక్కువ నేను మాట్లాడిన కోదండరామ్ సారు 3000 రూపాయలు అప్లికేషన్ ఫీజు పెడితే మాట్లాడా. ఎక్కడ ధర్మం అన్నా? వీళ్ళ పదవుల కోసం ఏమో మమ్మల్ని వాడుకున్నారు. ఈ రోజు మమ్మల్తో మాట్లాడాలంటే 5 నిమిషాలు టైం లేదంటున్నారు. ఇంత దౌర్భాగ్యం అన్నా? అంటే నార్మల్ టైం లో మీరు కలిసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా బాగుండు టైం ఇచ్చింది కదా, పావుగంట కాదు ఇలా నైట్ వరకు కూడా ఈయనే కూర్చుంటాం. ఆయన ఏం చెప్తాడు? ఎందుకంటే మీరు మీడియా మిత్రులు కూడా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మీరు అంటారు కదా, ఆ పార్టీకి వెళ్తే మీరు మీ ముందరనే ఉన్నాడుగా, మాట్లాడండి ఒకసారి. మీరు మాట్లాడండి, మమ్మల్ని పేడాక్షలు అనగా అండి. మా ఇంటికి వచ్చినా లేదా అడుగురే అన్న, మా ఇంటికి వచ్చినా లేదా? ఆ పిల్లగాల సాక్ష్యాలతో ఫోన్ చూపిస్తా. మాతో బస్సులు చెప్పలేదా? ఆ రోజు బస్సులు జెండాలు ఊపిరు కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడతలేరు? మీరు మీకు ఎమ్మెల్సీ పదవి కావాలి, మీకు ఎంఏ పదవులు కావాలి, కానీ నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలంటే మాత్రం మా గురించి మాట్లాడు. ఎప్పుడు టైం ఉంటుంది? 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం ఇది. 3వ సంవత్సరం కాకపోతే 4వ సంవత్సరం వస్తుంది. ఇక మీ ఉద్యోగాలు మీ పదవులు ఎమ్మెల్సీ కూడా అయిపోయాయి. మరి ఎప్పుడు మాట్లాడతారు మీరందరూ? ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, కోదండరామ్ సార్ ఇక్కడ కదిలేంత వరకు ఇక్కడే ఉంటాం. ఆయన మాకు ఎవరైనా ఇవ్వకపోతే మాత్రం ఈయన నిరాదీక్ష కూర్చుంటాం. ఏం చేస్తారో చూద్దాం. బరాబర్ బెదిరిస్తాం. మాకు హక్కు ఉంది. మమ్మల్ని కుక్కలాగా వాడుకున్నారు. ఈయన కొడుకులంతా కుక్కలాగా వాడుకున్నారు. ఈ రోజు మాట్లాడట్లేదు. నేను ఇదే ఆకాశం. నా మీద 4 కేసులు కావడానికి వీలే కారణం. ఆ రోజు సెక్రటరీ ముట్టడానికి వీలు కాదని నన్ను ఉసుకొలిపింది. నా మీద ఇప్పుడే కేసు నడుస్తుంది. నేను ఎవరు నాకు రెస్పాన్సిబిలిటీ? సమాధానం ఇవ్వకపోతే ఆ రోజు పోలీస్ అభ్యర్థులు ఓటేయమన్నందుకు ఈ రోజు నాకు ఏజ్ ఉన్నా కూడా చదువుకోకుండా తిరగాల్సి వస్తుంది. పౌర హక్కుల కోసం వచ్చినట్టున్నారు. 35 లక్షల మంది పౌర హక్కులు కదా, మేము పౌరులమని కనబడట్లేదా? ఈ రోజు ప్రధానంగా ఇప్పుడు మేము అడుగుతుంటే అడుగున మేము పౌర హక్కుల కోసం వచ్చినట్టు వాళ్ళ ఎమ్మెల్సీ పదవుల కోసం ఇదే కోదండరామ్ సార్ మా ఇంటికి వచ్చిండు. ఇదే నేను అబద్ధం కూడా చెప్పట్లేదు. సుప్రీంకోర్టుకి వెళ్తారు, అదే దీనికోసం ఇది చేస్తారు. మా మీద పోరాటానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు. అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు కోదండరామ్ గారు వచ్చారు. కోదండరామ్ గారు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదు, కదిలేనిచ్చే ప్రసక్తి లేదు. ఆయన ఈ రోజు ప్రభుత్వం మొత్తం రాని, వీళ్ళ ఎన్నుకున్న బంధుగా వీళ్ళ కాంగ్రెస్ బంధుగల బలగం మొత్తం రాని ఇక్కడ నుండి కదిలిచ్చే పరిస్థితి లేదు. బరాబరి ఇప్పుడు ఆయన ఇక్కడ అడ్డుకుంటాం. ఆయన బయటికి వెళ్ళేంత వరకు లేదు. అందరి ఇంటికి వచ్చి మాతో ఆ రోజు మీకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోతే నన్ను చూసి ఓటేటప్పుడే మేము కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయలేదు, కోదండరామ్ సార్ గారిని చూసే ఓటేసిన. ఎందుకంటే కోదండరామ్ సార్ నిజాయితీపరుడు, తెలంగాణ నిరుద్యోగం పుట్టాలని ఒక ఉద్దేశంతో కలిపితే ఇలా కనిపిస్తే కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడడం పరిస్థితి. నిరుద్యోగులు అందరూ గమనిస్తున్నారు దీన్ని కూడా. ఇప్పుడు కూడా మాకు 15 నిమిషాలు సమాధానం ఇస్తామని చెప్పి 10 నిమిషాలు కాదు, ఇలా మొత్తం ప్రోగ్రామ్ కాదు, మాతోటి మాట్లాడకపోతే ఇక్కడే నిరాదీక్ష చేస్తాం. ఎవరైనా చూస్తాం.